నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం ఆస్తి హక్కులు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు రంగారెడ్డి జిల్లా 3వ అదనపు జిల్లా జడ్జి శ్రీ డి హేమంత్ కుమార్ గారు, అలాగే న్యాయవాది శ్రీ ఎం గోవర్ధన్ గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరించే ముందుగా ఈ అంశానికి చెందిన ఒక కథనాన్ని చూద్దాం. ఆధునిక జీవన విధానంలో ఆస్తి వివాదాలు పెరుగుతూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టే చట్టాల్లోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ప్రజలకు ఏ వివాదానికి ఎలాంటి న్యాయం పొందాలన్నదే సామాన్యుడి అసలు సమస్య. తండ్రి నుంచి వారసులకు వస్తున్న ఆస్తులను ఎలా పంచుకోవాలి, మళ్లీ అందులో పెళ్లైన ఆడపిల్లలకు ఆస్తిలో భాగం ఇవ్వాలని చట్టంలో మార్పులు జరిగాయి. మన దేశంలో 1882 నాటి ఆస్తి హక్కు చట్టం అమలులో ఉంది. పార్లమెంటులో హిందూ వారసత్వ చట్టం 1956లో ఆమోదం పొందిన తర్వాత 2005లో హిందూ వారసత్వపు చట్టానికి 39వ సవరణతో మార్పులు చేశారు. వ్యవసాయ భూములు, ఇళ్లు, గృహ సముదాయాల్లో ప్లాట్లను కొంటున్నప్పుడు పాటించిన నిబంధనలు, గతంలో జరిగిన లావాదేవీలను తెలుసుకోవాలి. అలాగే స్థిరాస్తులను అమ్మాలనుకున్నప్పుడు వాటిపై పూర్తి హక్కులు కలిగి ఉంటేనే ఎవరికైనా ఎప్పుడైనా అమ్మడానికి వీలవుతుంది. వాటిని ఖచ్చితంగా దస్తావేజులపై రాసుకుని రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఇద్దరి మధ్య క్రయ విక్రయాలకు సంబంధించిన ప్రక్రియ పూర్తవుతుంది. ఒకవేళ ఇంటి యజమాని తన ఆస్తికి సంబంధించి ఎలాంటి వీలునామా రాయకుండానే అకస్మాత్తుగా మరణిస్తే వారసులు ఆస్తిని ఎలా పంచుకోవాలి, భార్య, కుమారుడు, కూతురు ఎవరికి ఏ రకంగా భాగాలు పంచుకోవాలో తెలియని అయోమయ స్థితి. అలాగే వారసులు మైనర్లు అయితే వారికి ఎలాంటి హక్కులుంటాయి, ఇలా అనేక సందేహాలు. ఈ నేపథ్యంలో ఆస్తిపరమైన న్యాయ సమస్యలు ఎదుర్కొంటున్న వారికి అండనిచ్చే చట్టాల గురించి, వాటి ప్రయోజనాలు పొందేందుకు ఎవరిని ఎలా సంప్రదించాలో తెలియజేస్తోంది న్యాయసేవ అధికార సంస్థ. జడ్జి గారు, ఆస్తుల బదలాయింపు ప్రక్రియ అంటే తండ్రి నుంచి వారసులకి ఎలా జరుగుతుంది, అలాగే ఆస్తుల బదలాయింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అసలు ఆస్తి మనకి తాతల తండ్రుల నుంచి వచ్చింది అయితే ఒక పద్ధతి ఉంటుందండి. సొంతంగా సంపాదించుకున్నటువంటి ఆస్తి అంటే అది ఒక రకంగా ఉంటుందన్నమాట. అంటే తాతల తండ్రుల నుంచి వచ్చిన దాంట్లో ఆటోమేటిక్గా పిల్లలకి, వారసులందరికీ కూడా క్లాస్ 1 లీగల్ హెయిర్స్ అంటారు, అందరికీ కూడా సమానంగా దాంట్లో హక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా స్వార్జితంగా సంపాదించుకున్నట్లయితే అతని ఇష్టానికి లోబడి దాన్ని అతను పంచే అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దీని మీద మనకి ముఖ్యంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఆస్తిని ఎలా బదలాయించాలి అనేటువంటి విషయం మీద, అలాగే ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ ఆస్తి ఎలా ఎవరికి ఏ రకంగా వస్తుంది, ఎంత శాతం వస్తుంది అనేటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా మనకి ఈ సక్సెషన్ యాక్ట్లో ఉన్నాయి. పూర్వం పురుషులకే, కొడుకులకే ఆస్తిలో హక్కు వచ్చేది. కానీ మారుతున్నటువంటి సమాజంతో పాటుగా మనకి ఈ చట్టాల్లో మార్పు కూడా జరిగింది. ఆ జరగటం వల్ల కూతుళ్ళకు కూడా కొడుకుతో సమానంగా ఆస్తిలో హక్కు రావటం అనేటువంటిది జరిగింది. మనకి ఈ నందమూరి తారక రామారావు గారు తెచ్చినటువంటి ఈ అమెండ్మెంట్స్ ద్వారా అయితే అప్పుడు స్టేట్ గవర్నమెంట్లోనే, మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఈ రకమైనటువంటి చట్టం అమల్లో ఉండేది. దాని తర్వాత 2005లో మళ్ళీ 2009లో కూడా మనకి ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తెచ్చినటువంటి దానివల్ల స్త్రీలకి కూడా, మహిళలకి, పిల్లలకి, ఆడపిల్లలకి కూడా కొడుకులతో పాటుగా, అన్నదమ్ములతో పాటుగా సమానంగా ఆస్తి హక్కులు రావడం అనేది జరిగిందండి. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారండి. విజయవాడ నుంచి రమణ గారు. నమస్తే అండి రమణ గారు, చెప్పండి. హలో, నమస్తే మేడం. అది మాది విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, హలో చెప్పండి, వినిపిస్తోంది. అదే ఇప్పుడు మేమిద్దరు అన్నదమ్ములు సార్, అన్నదమ్ములమ్మ. నేను అమ్మగారికి దత్తత కొడుకుని ఏంటి, మా ఇద్దరం ఏం చేసామంటే 2015 ఫిబ్రవరి 19వ తారీఖు నాడు ఆస్తి సెటిల్మెంట్ చేసుకున్నామండి లోక్ అదాలత్ లో. కానీ నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అతని దగ్గర ఉన్నాయండి. అందులో టర్మ్స్ ఆఫ్ కాంప్రమైజ్ లో ఏంటంటే నాకు అతను ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చేటట్టు ఏంటి, ఒకవేళ ఈ యువన పక్షంలో ఏంటి కోర్టు ద్వారా డిగ్రీ చేసి నాకు రిజిస్ట్రేషన్ చేయాలని కాంప్రమైజ్ లో ఉందమ్మా. ఏంటి తర్వాత ఏంటంటే ఇప్పుడు మళ్ళీ నేను 2015 జూన్ లో మళ్ళీ పిటిషన్ వేసానమ్మా. ఎందుకంటే అతను నా కాగితాలు ఇవ్వట్లేదు, రిజిస్ట్రేషన్ కి సహకరించట్లేదు. ఏంటి ఇప్పుడు సంవత్సరం, ఇప్పుడు దగ్గర
సంవత్సరంన్నర అయింది. అతను వాయిదాలు అడుగుతున్నాడు, రిజిస్ట్రేషన్ చేయడు. ఈ కోర్టులో ఏంటంటే ఇప్పుడు జడ్జి గారికి దగ్గర నాకు 2 నెలలు వాయిదా ఇవ్వండి, నేను కాగితాలు ఎతుకుతున్నాను, నాకు కాగితాలు కనబడలేదండి అని చెప్తున్నాడు మేడం. ఇప్పుడు దీని గురించి నేను ఏది చేస్తే బాగుంటుంది? ఎందుకంటే నాకు కూడా వయసు పైబడింది. అందులో ఈ మధ్య గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా విపరీతంగా పెంచింది. దీనివల్ల నేను చాలా భారీగా నష్టపోతున్నానమ్మా. ఓకే అండి, అర్థమైంది జడ్జి గారు. దీని మీద మీకు లోక్ అదాలత్లో మీరు రాజీ పడ్డాను అని చెప్పారు కదండి. అవునండి. లోక్ అదాలత్లో రాజీ పడితే అక్కడ మీకు మెమరాండం ఆఫ్ కాంప్రమైజ్ తోటి ఒక అవార్డు అనేది ఇస్తారు. అవును, అవార్డు ఇచ్చారు సార్. ఆ అవార్డుని మీ సోదరుడు అమలు చేయకపోతే ఆ అవార్డు అమలు కోసం అని చెప్పేసి మీరు పిటిషన్ పెట్టుకోవచ్చండి. లీడర్ గారి ద్వారా నేను మళ్ళీ లీడర్ గారు కూడా అక్కర్లేదు, మీరే మళ్ళీ వచ్చి ఆ అవార్డు కాగితం తోటి మళ్ళీ జడ్జి గారికి మేమిద్దరం ఇలా లోక్ అదాలత్లో ఒప్పుకున్నాము, ఆ టర్మ్స్ ని మీరు అమలు చేయించండి అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆ అవార్డు మీరు కోర్టులో పొందిన డిగ్రీ తోటి సమానం. కాబట్టి దాని ప్రకారంగా మీరు అవార్డుని అమలు చేసుకునేటువంటి హక్కు మీకు ఉంటుంది. ఇకపోతే మీ సోదరులు కాగితాలు దొరకట్లేదు, కాగితాలు వెతకాలి అని అంటున్నారు. ఆ కాగితాలు దేనికి సంబంధించినవో మీరు చెప్పలేదు. డాక్యుమెంట్స్ సార్. ఇప్పుడు ఏమిటి ఆ డాక్యుమెంట్స్? అది లింక్ డాక్యుమెంట్స్ సార్. నాకు ఇది నాకు ఆస్తి ద్వారా లింక్ డాక్యుమెంట్స్ అండి. లింక్ డాక్యుమెంట్స్ అవి రిజిస్టర్డ్ కనుక అయ్యేటట్లయితే, రిజిస్టర్ చేసుకునే ఉండుంటే మీకు ఆ సంబంధిత రిజిస్ట్రార్ ఆఫీసులోకి వెళ్ళి అక్కడి నుంచి మీరు వాటి యొక్క సర్టిఫైడ్ కాపీస్ తీసుకోవచ్చండి. కాబట్టి ఆయన ఇంట్లో దొరకపోయినా కూడా ఈ రిజిస్ట్రేషన్ అనేటువంటిది అయిన డాక్యుమెంట్ కాబట్టి సర్టిఫైడ్ కాపీ తీసుకోవచ్చు. ఆ వంకతోటి మీరు తత్సారం చేయవలసినటువంటి అవసరం లేదు. జడ్జి గారు ముందుకు వచ్చి 2 నెలల్లో చేస్తాను అని చెబితే దానికి మీరు ఒప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అవార్డు ఉంది కాబట్టి ఆ అవార్డుని అమలు కోసం అని చెప్పి మీరు ఇమ్మీడియట్ గా పిటిషన్ వేసుకోండి. అవును, జిల్లా జడ్జి గారు పెట్టమంటారా సార్? మా విజయవాడ జడ్జి గారు పెట్టమంటారా? మీరు ఎక్కడైతే అవార్డు తీసుకున్నారో ఆ జడ్జి గారి దగ్గరికే వెళ్ళండి. ఆ జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మీరు దాని అమలు కోసం అని చెప్పేసి దరఖాస్తు చేసుకోండి. అది కాబట్టి మీరు సొంతంగా అయినా వేసుకోవచ్చు. మీరు చేసుకోలేకపోతే మీకు ఈ మన జడ్జి గారు ఉచితంగా న్యాయవాదిని కూడా పెట్టి మీ కేసును పరిష్కారం చేయడానికి చేస్తారు. అదే సార్, నేను ప్లేటర్ గారిని పెట్టి వాదిస్తున్నానండి. ఇప్పుడు ఆ ప్లేటర్ గారు ఏం చెప్పారంటే, ఆ తరపు ప్లేటర్ గారు ఆ డాక్యుమెంట్స్ నాకు ఇప్పించండి, ఆ క్లయింట్ డాక్యుమెంట్స్ నా క్లయింట్ కి ఇప్పించండి, లేదంటే ఆ కోర్టు ద్వారా డిక్రీ చేసి రిజిస్ట్రేషన్ చేయమని కూడా మా ప్లేటర్ గారి ద్వారా నేను కోర్టు వారిని అభ్యర్థించానండి. మీకు ఆల్రెడీ ఒక డిగ్రీ ఉందండి. అవార్డు లోక్ అదాలత్లో ఇచ్చిన అవార్డు డిగ్రీతో సమానము. అది డిగ్రీతో సమానం. దాని మీద అప్పీల్ ఉండదు, ఏమి ఉండదండి. అదే సార్, అప్పీల్ ఉండదు అనుకోండి, కానీ రిజిస్ట్రేషన్ లేదు కదా సార్, దానికి వాల్యూ ఉండదు కదా. దాన్ని ఎన్ఫోర్స్ చేసుకోవటం కోసంగానే మళ్ళీ మీరు ఒక పిటిషన్ వేసుకోవడం జరుగుతుంది అనేది, అది చేయాలి. అదే అండి. ఆ లింక్ డాక్యుమెంట్స్ కి మీరు సర్టిఫైడ్ కాపీస్ మీరైనా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ లింక్ ఇప్పుడు సర్టిఫైడ్ కాపీ తీసుకున్నాను అనుకోండి సార్, ఇప్పుడు నేను రేపు పొద్దున ఆస్తి అమ్ముకోవాలన్నా అమ్ముకోవచ్చండి. ఏదంటే బ్యాంకులో లోన్ కావాలన్నా ఆయనకి వాల్యూ ఉంటుందండి, చేసుకోవచ్చు. మీ అవార్డుని అంటే ఎగ్జిక్యూషన్ లాగండి. మీకు ఒక డిగ్రీ వచ్చింది, అవార్డు ద్వారా డిగ్రీ వచ్చింది, దాన్ని మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి సంబంధిత జడ్జి గారి దగ్గర వేస్తే ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్ మీ సోదరుడు చేయలేదనుకోండి, కోర్టే చేస్తుంది. అదే కోర్టే చేస్తుంది. ఈ అవార్డు ద్వారా కోర్టే చేసేటువంటి హక్కు వస్తుంది. ఎందుకంటే ఒక కాల పరిమితి ఇస్తారు, ఫలానా టైంలో వచ్చి నువ్వు చెయ్యి అని చెప్పేసి. అలా చేయకపోతే జడ్జి గారే చేస్తారు. అదిగా సార్, అతను కావాలని చేస్తున్నాడండి. ఎందుకంటే నాకు ఒకవేళ నేను చనిపోతే మళ్ళీ ఆస్తి కూడా అతను స్వాధీనంలోకి తీసుకోవాలని ఒక దురుద్దేశంతో అతను ఇలా డిలే చేస్తున్నాడు సార్. అలాంటిది ఏమి ఉండదండి. ఎందుకంటే మీకు ఇప్పటికీ ఒక అవార్డు అనేది రావడం జరిగింది కాబట్టి చెడు గురించి ఆలోచించకండి. ఒకవేళ మీరు చనిపోయినా కూడా ఈ అవార్డే అమలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది తప్పితే ఆయన అనుకున్నట్టుగా ఏమి జరగదు. మరో కాల్ తీసుకుందాం అండి. చెన్నై నుంచి భారతి గారు. నమస్తే అండి భారతి గారు. నమస్కారం అండి. చెప్పండి మా. మాది ఈస్ట్ గోదావరిలో ఉందండి సైటు. 30 ఏళ్ల క్రితం ఏంటంటే మా ఇంట్లోనే వాళ్ళు ఆక్యుపై చేశారు.
చేస్తే అప్పుడు మేమేమో మా స్థలం ముందర స్థలం కూడా మాదే. ఓకే. మేమేమో దానికి డిగ్రీ తెచ్చుకున్నాం మేడం. డిగ్రీ తెచ్చుకుంటే అది ఏమైందంటే 6 ఏళ్ల లోపల యూజ్ చేసుకోవాలి అని అన్నారు వెనకాల సైట్ కోసం. చేస్తేనేమో అప్పుడు మేము మా వాళ్ళు ఎవరు లేరు, ఫారిన్ లో అది ఉండడం జరిగింది. ఓకే. తర్వాత మరి అలా మళ్ళీ మేమేమో చేయలేకపోయాం. ఇప్పుడు మళ్ళీ సూట్ ఫైల్ చేసామండి. అది మాకు ఇలా 30 ఏళ్ల క్రితం అని అంటే మధ్యలో డిగ్రీ వచ్చింది కాబట్టి ఏమైనా వచ్చే అవకాశం ఉందా లేదా? ఓకే లాయర్ గారు. డిగ్రీ వచ్చిందని చెప్పారమ్మా. ఏ డిగ్రీ అయినా 12 years వ్యాలిడిటీ ఉంటుంది. 12 years లోపు ఎప్పుడైనా ఎన్ఫోర్స్ అనేది చేయొచ్చు. ఇలాగే ఈమె చెప్పేది ఈస్ట్ గోదావరిలో ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ 6 years డిగ్రీ తీసుకున్నాం, తర్వాత కోర్టుకు వెళ్ళామన్నారు. ఏ సందర్భంలో కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది ఆ ఫ్రీడర్ గారు, ఏ సందర్భంలో అడ్వైజ్ చేయాల్సిందని ఆమె చెప్పాల. 6 years అయిన తర్వాత కూడా 12 years వరకు దాన్ని ఫోర్స్ లో చేయొచ్చు, దాన్ని అమలు చేసి ఏమైనా కబ్జా లేకుంటే కబ్జా తీసుకోవచ్చు కూడా. కబ్జా చేశారు. తర్వాత ఏంటంటే అది మా స్థలం ఇంకో చోట అదే ఊళ్ళో ఉన్నట్టు చూపించి మా పేరు రాసి మా సర్వే నెంబర్ వేసి వాళ్ళు ఆక్యుపై చేసేసారు ఇక్కడ మా ఇంటి దగ్గర. అది వేరే చోట ఉంది. మరి అలా క్రియేట్ చేసి తీసుకుంటే అది చాలా దారుణం కదా, చాలా పోయింది మాకు. చూడమ్మా, మీరు చెప్పేదాని ప్రకారము మీ జాగా ఒక తవలు ఉంది, కబ్జా చేయడం ఇంకో తవలు జరిగింది అంటారు. దానికి మీరు వేసిన డిగ్రీ కాపీలో ఒక కమిషన్ అపాయింట్ చేసి కమిషనర్ చేసుకుంటూ సర్వేయర్ మండల సర్వేయర్తో సర్వే చేయించుకొని బౌండరీస్ ఫిక్స్ చేసుకుంటే ఏదైతే ఏరియా వస్తుందో ఆ ఏరియాను సర్వేయర్ గారు మండల సర్వేయర్ గారి సమక్షంలో సర్వే చేసి పంచనామా చేసి ఆ సర్వేను కోర్టులో చేస్తే కోర్టు మీకు సరి అయిన పరిష్కారం చూపించి మీకు డిగ్రీని అమలు చేయడం జరుగుతుంది. దానికి ఒకవేళ వాళ్ళు జరగనట్టు పరిస్థితి ఉంటే కోర్టులో మీరు పోలీస్ ప్రొటెక్షన్ పిటిషన్ వేసుకొని పోలీస్ వారి సహాయ సహకారాలతోని మీరు కబ్జాలో మీది మీరు తీసుకోవడానికి అవకాశం పుష్టిగా ఉంటుందండి. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. హలో. హలో, నమస్తే అమ్మా. నమస్తే మేడం. చెప్పండి. ఏం లేదు మేడం, మేము వరంగల్ కాజీపేట నుంచి మాట్లాడుతున్నాము. నా పేరు జ్యోతి. ఓకే, చెప్పండి. మా హస్బెండ్ ఆర్మీలో చేస్తాడండి. మాకు 2 బావలు ఉన్నారు. మా ఆయన చిన్నోడు అన్నమాట. మా ఆయన వాళ్ళ తాతల ఆస్తి మా రెండో బావ గారు రిజిస్ట్రేషన్ చేపించుకున్నాడండి. మా ఆయన ఏమో జమ్మూ కాశ్మీర్ లో జాబ్ చేస్తాడు. అయితే మా ఆయన లేకుండానే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడండి. ఇంకా మా 2 బావలు వాళ్ళిద్దరు ఒకటైపోయారు. మా ఆయనని చీట్ చేస్తున్నారు. ఏమన్నా అంటే మీకు 2 పాపలే, మీకెందుకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మళ్ళీ మా అత్త మామ కూడా వాళ్ళకే సపోర్ట్ ఉన్నారు. మేము ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ లో ఉన్నాము. నేనేమో ప్రెసెంట్ లోకల్లోనే ఉండి పిల్లల్ని పట్టుకొని చదివిపిస్తున్నానండి. మా హస్బెండ్ ఏమో జమ్మూలో ఉన్నారు. ఏది చేయాలన్నా మాకు టైం కుదరట్లేదండి. అసలు ఏం చేస్తే బాగుంటది? అసలు ఆస్తి మీ మామగారి తండ్రి గారి నుంచి వచ్చిందా అండి? అవునండి, మా హస్బెండ్ తాతగారి ఆస్తి, మనవడు అంటే మా ఆయన గారిది. ఓకే, అర్థమైంది. 6 ఎకరాల భూమిని 4 ఎకరాలు పట్ట చేయించుకున్నాడు. ఏమంటున్నాడు, నా ఇష్టం ఉంటే ఇస్తా లేకపోతే లేదు అంటున్నాడండి. అమ్మా, ఈ ఆస్తిలో మీ భర్త గారికి కూడా సమానమైన హక్కులు వస్తాయి. ఆయన రిజిస్ట్రేషన్ రాయించుకున్నారు అని చెప్పేసి అన్నారు. ఆ కాగితాన్ని కూడా చెల్లుబాటు కాదు అని చెప్పేసి దావా వేసుకునేటువంటి హక్కు మీకు ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ భర్త గారు వేయాలి. దానికి సంబంధించి మీకు వరంగల్లో ఈ న్యాయ సేవా అధికార సంస్థ ఉంది. అన్ని కాగితాలు తీసుకుని అక్కడికి వస్తే వారు మీకు సలహా చెప్పడమైనా చేస్తారు. మీకు ఉచితంగా న్యాయవాదిని కూడా ఇవ్వటం జరుగుతుంది. మరి మీ హస్బెండ్ గారే వేయాలి కదమ్మా. లేదంటే అక్కడి నుంచి మీకు వారు జీపీఏగా ఇచ్చి మీరైనా వేయాల్సి వస్తుంది. అవును, అప్పుడు ఏమిటంటే మీ భర్త గారు మీకు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ లాగా ఇచ్చి దావా వేసేటువంటి పర్మిషన్ మీకు వారు ఇచ్చేటట్లయితే మీ భర్త గారి తరఫున మీరైనా వేయటం జరుగుతుంది. తప్పకుండా వస్తుందమ్మా. అమ్మా, పాపాలు బాబులు ఇవేమీ లేదు. అంతా కూడా ఇప్పుడు అందరూ సమానమే. అందరికీ ఆస్తిలో సమానమైన హక్కులు ఉన్నాయి. అయినా ఇక్కడ మీ పాపలకి కాదు కదా ఆస్తికి ఇప్పుడు అడిగేది మనం. మరి మీ భర్త గారు మిగతా 2 బావలు కాబట్టి వీళ్ళు పంచుకునేటప్పుడు మీ పాపల ప్రస్తావన రాదు. అమ్మ, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన మీరు దాన్ని మనసుకి తీసుకోకండి. ఇక్కడ ఆస్తి పంపకాలు జరిగేది అన్నదమ్ముల మధ్య.
మీ మామగారు మామగారు వాళ్ళ నాన్నగారు లేరు కదా, లేరండి. లేరు కాబట్టి ఇక్కడ జరిగేటువంటి పంపకాల ప్రక్రియ అనేది మీ మామగారు, మీ భర్త గారు, మీ ఇద్దరు బావలు వాళ్ళ మధ్య జరుగుతుంది. అవును సార్. దాని తర్వాత అసలు మీ పిల్లలు అనేటువంటిది ఇప్పుడు సీన్లోకి రారు. ఓకే. కాబట్టి అసలు ఆ విషయం గురించి మీరు మర్చిపోండి. ధైర్యంగా అన్ని కాగితాలు కూడా తీసుకుని మీరు ఇంకో విషయము, మా రెండో బావ గారు ఏం చేశారంటే వాళ్ళ కొడుకు పేరు మీద 4 ఎకరాలు చేంజ్ చేసుకున్నారండి. ఏం చేయించుకున్నారు? ఏమంటారు, గిఫ్టెడ్ అని చెప్పేసి మళ్ళీ మనవాడి పేరు మీద చేయించుకున్నారండి. అవునమ్మా, ఎప్పుడైతే అది పిత్రార్జితమైన ఆస్తి అయిందో ఇలాంటి లావాదేవీలు ఏం చేసినా కూడా చెల్లవు. అవి మీ దృష్టికి ఇవాళ్లే వచ్చింది కాబట్టి ఆ గిఫ్ట్ డీడ్ క్యాన్సిలేషన్ కోసం కూడా మనం ఈ దావాలో రాసుకోవచ్చనే అవకాశం ఉంటుంది. అదమ్మా, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. మీరు వరంగల్లో ఉన్నటువంటి న్యాయ సేవాధికార సంస్థకి వెళ్ళి అక్కడ జడ్జి గారిని కలిసి ఈ కాగితాలన్నీ చూసి పెట్టుకుంటే దానివల్ల మీకు న్యాయం జరుగుతుంది. మరో కాల్ తీసుకుందాం అండి. బెంగళూరు నుంచి నక్షత్ర గారు. నమస్తే అండి. హలో. నమస్తే అమ్మా, చెప్పండి. హలో, నమస్తే అండి. మేడం నమస్తే. నా పేరు నక్షత్ర, చెప్పండి. బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అమ్మా. నాది April 17th మ్యారేజ్ అయింది ఈ ఇయర్. ఓకే అమ్మా, వినిపిస్తాను, చెప్పమ్మా నక్షత్ర. April 17th పెళ్ళయిందండి. అది కూడా మా నాన్నగారే చేశారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. అయితే నా స్టడీస్ ఇంకా 2 years ఉందండి. అయితే 2 years నాకేం చెప్పకుండా ఇప్పుడు కట్టకుండా ఫీజు ఆపేశారనమాట సడన్ గా. అయితే ఎన్నిసార్లు నేను వెళ్ళి అడిగినా కూడా పట్టించుకోలేదు, తిట్టింది, చాలా గొడవ అయింది. అయితే నేను వేరే లాయర్ ని అప్రోచ్ అయితే తను అన్నారు అది మా డాడీకి ఫీల్డ్ ఉంది, పొలం ఉంది, దాని మీద కేసు వేస్తే, కేసు అంటే ఇట్లా నోటీస్ పంపించాను నేను, నాన్న నువ్వైతే ఇవ్వట్లేదు మరి నా ఫీజు కట్టుకోవాలి కదా, నేను 2 years లాస్ అవుతాను, నేను నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నువ్వే కదా పెళ్లి చేస్తుంది అన్ని చేస్తుంది, నా గోల్డ్ ఉంది పోనీ అది ఇచ్చినా కూడా నేను ఏదో ఒకటి చేసుకునేదాన్ని, అది కూడా నాన్న దగ్గరనే పెట్టుకున్నాడు అని చెప్పేసి నోటీస్ పంపిస్తే మా నాన్న ఏమంటుండో, అమ్మ నాన్న లేదమ్మా అది తాతల ఆస్తి, అమ్మ ఏమన్నది అది వారసులకే రావాలి అని రాసిండ్రు, కొడుకులకే వస్తుంది, నీకు రాదు, నువ్వు వస్తుందని వేసావా అని చెప్పేసి అని అన్నది. అయితే అలా రాసిండు అని చెప్పేసి అన్నది అమ్మ, అంతే. కానీ అది అందులో ఉందో లేదో తెలీదు. నేను అప్రోచ్ అయితే మరి కోర్టుకి నాకు ఏమైనా న్యాయం జరుగుతుందా? ఓకే అమ్మా, వినండి లాయర్ గారు చెప్తారు. గోవర్ధన్ గారు. తప్పకుండా న్యాయం జరుగుతుందమ్మా. ఇప్పుడు మీరు చెప్పారు కదమ్మా, అది మీ తాతల నుంచి సంక్రమించినటువంటి ఆస్తి అయితే మీరు ఇంటర్ క్యాస్ట్ చేసుకున్నప్పటికీ కూడా దానిపైన మీకు హక్కు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదువుకుంటున్నారు, ఇంకా 2 సంవత్సరాలు మీ చదువు కావాల్సిన ఖర్చులన్నీ వాళ్ళు భరించాలి, వాళ్ళు ఇవ్వమంటున్నారు మీ కేసు ప్రకారం. మీరు ప్రస్తుతం ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్న అడ్వకేట్ గారిని అప్రోచ్ అయ్యి, లేకుంటే న్యాయ సేవా సదన్ సెక్రటరీ గారిని అప్రోచ్ అయ్యి, మాకు మీ దగ్గర ఉన్న ఆస్తుల్లో దానిపైన మీకు ఏది మీకు వ్యవసాయ భూములు ఉంటే వ్యవసాయ భూములు వచ్చే లాభాల నుంచి ఇవ్వమని చెప్పేసి, లేదా ఇండ్లు ఉంటే రెంట్ల పైన వచ్చే దాని మీద మెయిన్ ప్రాఫిట్స్ అనేది ఉంటుంది అనమాట. మెయిన్ ప్రాఫిట్స్ ఏదైతే వస్తున్నదో లాభం వస్తుందో దాని మీద మీకు అందరికీ వచ్చేదానికి ముందు నాకు చదువు కావాలి, దాన్ని కోర్టు వారికి పిటిషన్ వేసుకొని నాకు చదువుకి ఇట్లా అవసరం ఉంది, మెయిన్ ప్రాఫిట్స్ ఏదైతే ఉందో రెంట్లు అవి మాకు వచ్చే వాటాను కోర్టులో డిపాజిట్ చేయండి, దాన్ని తీసుకొని నాకు చదువుకు అవసరం ఉంది, మేము చదువుకుంటామని ఒక పిటిషన్ ఫైల్ చేస్తే జడ్జి గారు దాన్ని అన్ని వెరిఫై చేసుకొని మీకు వచ్చిన మెయిన్ ప్రాఫిట్స్లో మీ వాటా మీకు ఇస్తారు. ఆ వచ్చిన వాటా నుంచి మీరు చదువు కంప్లీట్ చేసుకోవచ్చండి. అంటే మా నాన్న ఏమంటున్నారు, నువ్వు ఇట్లా ఆస్తి మీద వేసావు కదా, అది నా పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది, అది నేను ఇస్తే తప్ప ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఎవరి పేరు మీద ఉన్నా మీ తాతల నుంచి వచ్చిన ఆస్తి కాబట్టి దాంట్లో కూడా మీకు హక్కు ఉంటుంది. అందులో మీ నాన్నగారు ఏమనుకుంటున్నారంటే మీరు ఇంటర్ క్యాస్ట్ చేసుకున్నారు, అది నా పేరు పైన వచ్చింది, దానికి మీ పైన ఎటువంటి హక్కు లేదని ఆయన భ్రమలో ఉన్నాడు. అది తప్పు. మీకు మీ తాతగారి నుంచి వచ్చిన ఆస్తిలో మీకు తప్పకుండా వాటా ఉంటుంది. మీ చదువుల కోసం కోర్టులో
మీరు పార్టీషన్ సూట్ వేసి పార్టీషన్ సూట్లో మెయిన్ ప్రాఫిట్స్ అంటే దాంట్లో వస్తున్న నెలసరి వస్తున్న లేదా సంవత్సరానికి వస్తున్న ఆదాయంలో మీ వాటా మా వాటా మాకు ఇవ్వమని పిటిషన్ వేస్తే జడ్జి గారు అవన్నీ పరిశీలించి మీ వాటా మీకు సరిపడా అందులో ఉంచిన వాటాను మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. మీరు దగ్గరలో ఉన్న న్యాయ సేవా సదన్ కానీ మీ అడ్వకేట్ గారిని సంప్రదించి మెయిన్ ప్రాఫిట్స్లో మా చదువు కావాల్సింది ఇవ్వమని కోర్టు వాళ్ళు పిటిషన్ వేయమనండి, అది మీ వాటా మీకు వస్తుందమ్మా. కాల్ తీసుకుందాం అండి. రాజమండ్రి నుంచి కృష్ణ గారు. నమస్తే అండి కృష్ణ గారు. నమస్తే మేడం, చెప్పండి. అది మా తాతగారికి ఆస్తి ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు ఉండేదని తెలుసండి. అది సపోజ్ మా తాతగారు అంటే అమ్మమ్మ వాళ్ళ కాదండి, మా నాన్నగారు. ఓకే. ఆయనకి ఎన్ని ఎకరాలు ఉందన్నది తెలియాలంటే సపోజ్ మనం ఏ రకంగా ప్రొసీడ్ అవ్వాలన్నది. ఓకే గోవర్ధన్ గారు, ఒకసారి ఎలా తెలుసుకోవాలన్నది. ఏం లేదండి, ఇచ్చిన ఈ మీకు ఏదైతే ఉన్నదన్నారు కదా ఆస్తి, మీ తాతగారి నుంచి వచ్చిన వాటా ఆస్తి ఉంది కదా, మీరు ఆ ఆస్తి ఎక్కడుంది ఎంత ఉంది అనేది ముందు పహనీస్ ద్వారా అన్ని వెరిఫై చేసుకొని అందులో మీరున్న దాంట్లో బౌండరీస్ అన్ని వెరిఫై చేసుకొని మీరు పార్టీషన్ సూట్ వేసుకోండి. ఇందులో ఏం చెప్తుందంటే మీరు హిందూసే కదండి, హిందూ సక్సెషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే 1956 ఉంది. మీకు ఇప్పుడు పిల్లలకు అందరికీ ఈక్వల్ వాటా వస్తుందండి. ఎన్టీ రామారావు గారు 2005లో తెచ్చిన యాక్ట్ ప్రకారము వారసత్వంగా వచ్చిన ఆస్తిలో బాబుకు పాపకు అందరికీ ఈక్వల్ హక్కు వస్తుంది. అలాగే నీటిలో కూడా మీకు ఈక్వల్ హక్కు వస్తుంది. మీరు దావా వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు ఉంటే న్యాయసేవా సదన్కి వెళ్ళండి. న్యాయసేవా సదన్ వాళ్ళు మీరు పానీలు ఏం కావాలో చెప్తారు, అవి తీసుకొచ్చి ఇచ్చినట్టయితే దాని ప్రకారము ఒక అడ్వకేట్ని ఎంగేజ్ చేస్తారు. మీరు పార్టీషన్ సూట్ వేసుకోవచ్చు, మీ వాటా మీకు వస్తుందండి. ఇక్కడ వీరి సమస్య ఎక్కడ ఆస్తి ఉందో తెలియదు అని అంటున్నారు. ఎక్కడ ఆస్తి ఉంది అనేటువంటి తెలియకపోతే మరి దాన్ని తెలుసుకునేటువంటి ప్రక్రియ అంత సులభం. ఏ ఊళ్ళో చిన్న ఊరు అనుకోండి, ఆ ఊళ్ళోకి వెళ్ళి మనం రెవెన్యూ అథారిటీస్ని పట్టుకుంటే ఏమన్నా తెలుస్తుంది. అదే పెద్ద రాజమండ్రి లాంటి ఊళ్ళో ఉంటే అది మరి రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చిందా, ఎలా వచ్చింది అనేటువంటి ప్రక్రియ కూడా అది ఇంపార్టెంట్. ఏమీ లేకుండా ఊరికేదో మా తాతగారికి 5 ఎకరాలు ఉండేదిట అంటే అది ఓన్లీ మీరు అజంప్షన్స్ అండ్ ప్రిజంప్షన్స్ అవుతుంది. దాని మీద వారి క్లారిటీ వాళ్ళని ఉంచుకుంటే మంచిది. రాజమండ్రిలో మాకు ఆస్తి ఉంది, ఆస్తిలో వాటా కావాలి, 5 ఎకరాలు ఉంది అన్నారు. దానికి ఈ తాత ముత్తాతలు ఉంటుంది కాబట్టి ఎక్కడుంది, ఏ సర్వే నెంబర్ అని ట్రేస్ అవుట్ చేయాలంటే ఎంఆర్ ఆఫీస్ గారికి వెళ్ళాలి, లేదా విలేజ్ సెక్రటరీని పట్టాలి, ఆ ఊర్లో పెద్ద మనుషులు బట్టి ఆ సర్వే నెంబర్ ట్రేస్ అవుట్ చేసిన తర్వాతనే దాని బౌండరీస్ వెరిఫై చేసి అప్పుడు దాకా పార్టీషన్ సూట్ చేయడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు ఏదున్నా వాళ్ళ సేల్ ట్రాన్సాక్షన్ అయ్యి వాళ్ళ తండ్రి గారి నుంచి వీళ్ళ ట్రాన్సాక్షన్ కాకపోతే మాత్రం తప్పకుండా వేరే వాళ్ళు ఎవరున్నా ఏ హక్కు లేకుండా కబ్జాలో ఉన్నట్టయితే ఖచ్చితంగా వీళ్ళ వాటా వీళ్ళకి వస్తుంది. తిరుపతి నుంచి రాఘవరావు గారు. నమస్తే అండి రాఘవరావు గారు. నమస్కారం అమ్మా. చెప్పండి అమ్మ. జడ్జి గారితో చిన్న రిక్వెస్ట్ చేయాలమ్మా. మాట్లాడండి. ఇప్పుడు ప్రాపర్టీ మాకు తిరుపతిలో ఉందమ్మా. మా ఫాదర్ ప్రాపర్టీ, వారు చనిపోయారు. చనిపోయాక ప్రాపర్టీ ఏదైతుందో మా ఇద్దరు బ్రదర్స్ 2 సిస్టర్స్ అమ్మా. అయితే సిస్టర్స్ కి వాళ్ళ షేర్ వాళ్ళకి క్యాష్ రూపంగా ఇచ్చేసి పార్టీషన్ చేసుకున్నామా. పార్టీషన్ చేసుకున్నాక మా ప్రాపర్టీలో ఒక పోర్షన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఏదైతుందో మా బ్రదర్ ఒక బిజినెస్ మ్యాన్ అమ్మా. నేనేమో గవర్నమెంట్ లో చిన్న ఎంప్లాయీని. అయితే వాడు ఆ ప్రాపర్టీ కబ్జా చేసుకొని మొదలేమో మీకు వాటా ఇస్తానని చెప్పి, రెంట్ ఇస్తానని చెప్పి ఆక్రమించుకొని తర్వాత ఇవ్వకుండా రెంట్ ఇవ్వట్లేదమ్మా. దానికి లోకల్ కోర్టుకి వెళ్ళాము. లోకల్ కోర్టులో నాకు ఫేవర్ గా వచ్చిందమ్మా. అప్పుడు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాడమ్మా. హైకోర్టులో కూడా నాకు ఫేవర్ గానే చెప్పారమ్మా. తర్వాత సుప్రీం కోర్టుకి వెళ్ళారమ్మా. సుప్రీం కోర్టులో కూడా కేసు అసలు డిస్మిస్ చేసేసారమ్మా. ఇప్పుడు ఏదైతే ఉందో మళ్ళీ లోవర్ కోర్టులో రిజిస్ట్రేషన్ చేయమంటే డాక్యుమెంట్ రిజిస్టర్ చేశారమ్మా. చేశాక మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాడమ్మా. అంటే వాడి దగ్గర డబ్బు ఉంది, వ్యాపారస్తుడు. అంటే ఒక్కసారి సుప్రీం కోర్టుకి వెళ్ళాక మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ప్రతి ఒక్కటి వాడు ఇప్పుడు హైకోర్టులో ఇంకొక 5 సంవత్సరాల తర్వాత సుప్రీం కోర్టుకి మళ్ళీ వెళ్ళి అక్కడ ఇంకో 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకా ఏదో ఒక ఇష్యూ మీద ఇలా పాయింట్ రేస్ చేస్తూనే ఉండొచ్చు ఆ కోర్టులలో.
లేకపోతే ఎక్కడైనా అసలు అంతం అనేది ఉంటుందా? ఎందుకంటే ఒకసారి సుప్రీంకోర్టు పోయాక డిస్మిస్ అయిపోయాక మళ్ళీ హైకోర్టులో కేసు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారమ్మా? అది ఇజ్ ఇట్ పాసిబుల్? అంటే మీరు సుప్రీంకోర్టులో గెలిచారు అంటే ఆ దావా అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టినట్టేనండి, మీకు అనుకూలంగా తీర్పు వచ్చినట్టే. కరెక్టే సార్. మళ్ళీ హైకోర్టులో ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం డైరెక్షన్ ప్రకారంగా ప్లాట్ రిజిస్టర్ చేశారు. అవును చేశారు. చేశాక కోర్టు వాళ్ళే రిజిస్టర్ చేశారు. ఎక్కడ? మళ్ళీ హైకోర్టులో అడ్మిట్ చేశారండి. మీకు ఏ కోర్టులో రిజిస్ట్రేషన్ చేశారు? ఏమండి? తిరుపతి కోర్టులోనే రిజిస్ట్రేషన్ చేశారు మీకు అనుకూలంగా. తిరుపతి కోర్టు వాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చి వాళ్ళ గుమాస్తా వచ్చి మన పేరు మీద మన షేర్ ఆఫ్ ప్రాపర్టీ రిజిస్టర్ చేశారు. చేసి మీకు స్వాధీనం చేశారు కదా ఆస్తిని. స్వాధీనం చేసుకోవాలి. వీడు ఈ లోపల 90 days లోపల మళ్ళీ హైకోర్టుకు వచ్చి మళ్ళీ ఒక పిటిషన్ వేశారండి. ఏమని? ఏమనంటే నాకు ఇది ఇట్లా కాదు, నాకు ఈ ప్రాపర్టీ కావాలి, నేను ఆయనకి క్యాష్ ఇస్తాను. లేదండి, ఒకసారి ఫైనాలిటీ రీచ్ అయిన తర్వాత మళ్ళీ వేయటం అనేటువంటిది ఉండదండి. ఇందాక మీరు చెప్పారు చట్టంలో రెస్ జ్యూడికేటా అని చెప్పేసి ఉంటుంది. రెస్ జ్యూడికేటా అంటారండి. అంటే ఏమిటంటే ఒకే విషయం మీద ఒకే రకమైన వ్యక్తులు, ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, అన్నదమ్ములు ఒకే ఆస్తి మీద 2 సార్లు 3 సార్లు దావా వేయటం అనేది చట్టం కూడా ఒప్పుకోదు. ఇప్పుడు అదే వచ్చేసారు. ఇప్పుడు హైకోర్టులో లర్న్ కౌన్సిల్ ఎలా యాక్సెప్ట్ చేశారనేది అసలు అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే అక్కడ హైకోర్టు జడ్జి గారు ఆ కేసు వేసినప్పుడు ఎలా యాక్సెప్ట్ చేశారో అర్థం కావట్లేదు సార్. ఈ కేసు మళ్ళీ అదే ఆస్తి మీద వేశారండి, వేరే ఆస్తి మీద వేశారా? అదే ప్రాపర్టీ మీద అదే సూట్ మీద మళ్ళీ వేశారమ్మా. ఇందులో ఏమై ఉంటదంటే సార్, ఆయనకు ఐడియా లేదు కానీ ఇందులో వీళ్ళకు 90 days లో కోర్టు వారు వచ్చి సెయిల్డేట్ చేశారు. వీళ్ళకి నోటీస్ ఇవ్వలేదేమో, నోటీస్ పైన వాళ్ళు అప్పీల్ పోయి ఉంటారు. అయ్యా మాకు అవకాశం ఇవ్వమని చెప్పేసి అప్పీల్ వేసే అవకాశం ఉంది కాబట్టి సెక్షన్ 5 తోని వాళ్ళు వేసి ఉంటారు సార్. నా ఐడియా ప్రకారం ఇది ఇదే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కోర్టు వారు అయితే వీళ్ళు మీకు చూడండి సార్, మీరు పేపర్లో పబ్లికేషన్ వేసారా, మీరు వాళ్ళకి నోటీస్ అందేదా? ఒకసారి చెప్పండి. ఇది నోటీస్ వాళ్ళకి నోటీస్ వెళ్ళండి, వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారని తెలుసండి. రిజిస్ట్రేషన్ కూడా ప్రాపర్టీ అలా కాదు. ఇప్పుడు కోర్టు వారు మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు కదా, కోర్టు వారు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినప్పుడు కోర్టు వారు వాళ్ళకు సమ్మన్ సర్వ్ చేశారా కోర్టు నుండి, లేదా పేపర్ పబ్లికేషన్ వేయడం ఏమైనా జరిగిందా, లేదా ఇచ్చిన నోటీసు వాళ్ళకే సర్వ్ అయిందా? వాళ్ళకే సర్వ్ అయి ఉంటే అప్పీల్ పోయే అవకాశం ఉండదు. ఒకవేళ వాళ్ళకి సర్వ్ అయి ఉండకపోతుండే, పేపర్ పబ్లికేషన్ ఏదో వేసి ఉంటే మళ్ళీ కోర్టు వాళ్ళు వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే హైకోర్టులో కూడా దాన్ని కేసుకు వాళ్ళకి అవకాశం ఇచ్చి ఉంటుంది. మీరు ఈ విషయం క్లారిటీ ఇవ్వట్లేదు. అంటే ఇప్పుడు కోర్టులో జడ్జి గారు ఏదైతే ఉందో వాళ్ళకి జడ్జిమెంట్ ఇస్తున్నా అని చెప్పి జడ్జిమెంట్ కాపీ కూడా వాళ్ళకి ఇచ్చేసారండి. ఏమని వాళ్ళకి అనుకూలంగా ఇచ్చారంటారా? లేదు, నాకు అనుకూలంగా ఇచ్చారు. అవును, సుప్రీంకోర్టు దాకా మీరు గెలిచారు కదండి. రిజిస్ట్రేషన్ కూడా మీ పేరుతో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కర్తవ్యం ఏంటంటే మీరు దాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఆ ఆస్తిని ఏదైతే ఇల్లు అంటున్నారో ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవడం కోసంగా మీరు పిటిషన్ వేసుకోవాలి. అవును, దాని మీద ఏమన్నా వెళ్ళి ఉంటారండి. మీరు స్వాధీనం కోసం వేసినటువంటి పిటిషన్లో దాని మీద ఆర్డర్ పాస్ అయి ఉంటుంది. మీకు నాలెడ్జ్ లేదేమో కానీ దాని మీద మళ్ళీ హైకోర్టుకి ఏమైనా వెళ్ళి ఉంటారండి. హైకోర్టుకి ఏదైతే ఉందో మళ్ళీ సేమ్ రీజన్స్ తో మళ్ళీ వెళ్ళండి. మాకు వర్టికల్ గా డివిజన్ వద్దు, నేను ప్రాపర్టీ నేను కొనేస్తాను, ఆప్షన్ చేయండి. బికాజ్ ఇది బిజినెస్ మ్యాన్ కాబట్టి బోలే డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనగలడు. లేదండి, ఇప్పుడు కొనటం మీరు అమ్మితే కదా ఆయన కొనటం అనేది. వాడు ఇప్పుడు అదే అనమాట, నువ్వు డివైడ్ చేయటానికి వీల్లేదు, నేను కొంటాను, నేను కొంటాను, నువ్వు వెళ్ళిపో. మీరు చెప్పిన ప్రకారం ఈ దావా మొత్తం సుప్రీం కోర్టు దాకా వెళ్ళి మీకు అనుకూలమైన తీర్పు వచ్చింది. ఫస్ట్ పాయింట్. రెండోది, మీకు ఒక రిజిస్టర్డ్ దస్తావేజ్ కూడా మీ పేరుతో రాసుకున్నారు. అంటే మీరు ఇంచుమించుగా హాఫ్ ఆఫ్ ది బ్యాటర్ గెలిచేసినట్టే. ఇంకా మిగిలింది ఏమిటంటే స్వాధీనం చేసుకోవటం. దాంట్లో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి తప్పితే మీరు అమ్మవలసినటువంటి అవసరం లేదు. ఆయన అమ్మవని అడిగేటువంటి హక్కు కూడా ఆయనకి లేదండి. అవును, అందుకే దానికి ఇందాక చెప్పినట్టుగా ఆయన ఎంతకాలం నుంచి అయితే ఎంజాయ్ చేస్తున్నాడో దానికి మీరు రెంట్ అడిగేటువంటి హక్కు కూడా మీకు వస్తుంది. మీన్ ప్రాఫిట్స్ అని చెప్పేసి. ఎందుకంటే ఒక ఆస్తి, నా ఆస్తిని మీరు అనుభవిస్తున్నారంటే
మామూలు దాని మార్కెట్లో ఎంత రెంట్ అయితే వస్తుందో అంత రెంట్ ఆయన వెకేట్ చేసేదాకా ఆయన ఇవ్వాల్సినటువంటి బాధ్యత అతని మీదే ఉంటుంది. అదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం ఆస్తి హక్కులు న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.